హలో ఆల్. వెల్కమ్ టు అసలేం జరుగుతుంది విత్ రచన ఎట్ 4 పిఎం. తెలంగాణలో వరి కొనుగోళ్ల విషయంలో అటు రూలింగ్ పార్టీకి అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రికార్డు స్థాయిలో కొనుగోలు చేశామని చెప్తూ ఉంటే, ఇంకో పక్కన బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీలు కావచ్చు, గన్నీ బ్యాగ్స్ సమస్య ఉంది. అలాగే ధాన్యం తడిసిపోతూ ఉంది. ఇట్లా కొన్ని సమస్యల వల్ల క్షేత్ర స్థాయిలోనే చాలా సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు మండిపడుతూ ఉన్నాయి. సో, ఇది ఎక్కడ ఫాల్ట్ ఉంది? లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగ నిర్వహణ లోపమా? అసలు రైతులు ఇటువంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి ఎలా రెడీగా ఉండాలి? దీన్ని పొలిటికల్ అండ్ ఫార్మర్ యాంగిల్‌లో కూడా మాట్లాడడానికి మనతో నాగరత్నం నాయుడు ఓకే. గారు ఆర్గానిక్ ఫార్మర్. ఆయన ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ అయ్యి తన జర్నీని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈరోజు దీన్ని చుట్టూ మాట్లాడడానికి దీని విషయం గురించి డీటెయిల్‌గా మాట్లాడబోతున్నారు. నాగరత్నం గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, నమస్కారం మేడం. ఫస్ట్ ఈ సమస్యని మీరు స్థూలంగా ఒక ఫార్మర్‌గా చూసినప్పుడు, ప్రభుత్వం మీద ఆధారపడి ఎంతో కొంత ధాన్యం లాంటిది, వరి లాంటిది కొనుగోలు చేసినప్పుడు, ఇట్లాంటి సమస్యలు ఓ పక్కన కేంద్రంలో ఒక ప్రభుత్వం, ఇక్కడ ఒక ప్రభుత్వం, ఈ యంత్రాంగ నిర్వహణ లోపం అసలు లోపం ఎక్కడుందని మీరు అనుకుంటారు? ప్రభుత్వం పరంగా చూస్తే. తర్వాత రైతులు సమస్యలు ఎలా ఓవర్‌కమ్ చేయాలి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్రభుత్వం ఇది ఇచ్చే హామీ గురించి మాట్లాడండి. ప్రభుత్వాలు మొదట హామీలు ఇస్తాయి, అది ఫుల్ఫిల్ చేయరు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వం గాని, ఏ ప్రభుత్వం అయినా మొదట రైతుల్ని ఇలా వాడుకోవడం అనేది మొదట నుంచి ఆనవాయితీగానే ఉంటుంది. అన్ని ప్రామిసులు చేస్తూ ఉంటారు. రైతుకి మనం కొనగలుగుతామా లేదా, రైతుకు ఉపశమనంగా ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏమన్నా చూపించగలుగుతాం అనేది ఏ ప్రభుత్వం చేయదు. గత ప్రభుత్వంలో కూడా గన్ని బ్యాగులని, వర్షాలు వచ్చినప్పుడు చచ్చిపోవడం, ప్రకృతి వైపరీత్యాలలో కూడా రైతే నష్టపోతున్నాడు, ధరలు లేకుండా రైతే నష్టపోతున్నాడు. దాదాపు 150 రోజుల వరకు కష్టపడి ధాన్యాన్ని కళ్లెంలోకి తీసుకొచ్చిన తర్వాత అయితే ఎలాంటి తప్పు చేశాడు? సో ఆ కళ్ళంలో వచ్చిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఇప్పుడు ఈసారే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో గన్ని బ్యాగులు లేదనో, లేకపోతే కేంద్రం కూడా లేదనో, కేంద్రం మీద వీళ్ళు నింద మోపడం, మరి కేంద్రం మేము ఇంతవరకే కొనగలుగుతామని వాళ్ళు అనడం, ఇదన్నీ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. దాన్ని ఎలా అధిగమించి సో రైతుల్ని లాభసాటిగా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. అరే మనం రైతులకి ఎలాంటి వ్యవసాయ సూచనలు ఇస్తే రైతు హౌ టు గెట్ ద డబుల్ ద ఇన్కమ్ ఫర్ ఫార్మర్ అని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. అందరూ రైతుల గురించే మాట్లాడుతున్నాడు. చివరికి వచ్చేసరికి రైతు కష్టపడి కళ్యాణలో ఇంటికి వచ్చే డబ్బులు నాకు ఇంత వస్తుందని అనుకునే తక్షణంలో గల్లంత అయిపోతుండడంలో రైతు జీవితాలే అస్తవ్యస్తం అవుతుంది. ఏ సెక్యూరిటీ లోపం ఇచ్చినా బ్రతకచ్చు, కానీ ఫుడ్ సెక్యూరిటీ లోపం ఇస్తే బ్రతకడం కష్టం. భారతదేశంలో 145 కోట్ల జనాభాకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్ కావాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే, కనీసం మిశ్రమ పంటలు ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహించలేడం లేదు? ఎందుకంటే వాటర్ లేని ప్లేసెస్లో కాదు, వాటర్ ఉన్న ప్లేస్లో కదా వరి పండిస్తారు. ఆ వరి పండించే చోట్ల అయ్యా మీరు 50% వరి వేయండి, మిగతా 50% వేరే పంటలు వేయండి, మీకు మరి మంచి ఇన్కమ్ కూడా వస్తుందనేది ప్రభుత్వాలు ఎందుకు ఎడ్యుకేట్ చేయడం లేదు? ప్రభుత్వాలు అలా ఎడ్యుకేట్ చేసినప్పుడు సో 4 ఎకరాలు వరి వేసే రైతు 2 ఎకరాలు వరి వేసుకుని 2 ఎకరాలు ప్రత్యామ్నాయం పండించుకోవచ్చు కదా. దానిలో కందులు పండించుకోవచ్చు, జొన్నలు పండించుకోవచ్చు, ఆముదాలు పండించుకోవచ్చు. ఈరోజు మిల్లెట్స్ కూడా, ఏది కొర్రలు, సజ్జలు, ఇవన్నీ కూడా అందరూ ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని చెప్పేసి వెనక్కి వచ్చాం కదా. ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ అనేది అవసరం కదా, రైస్ ఒకటే కాదు కదా. ప్రత్యామ్నాయ పంటలు కూడా రైతుని ప్రభుత్వం ఎడ్యుకేట్ చేయాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, ఏం చేస్తున్నది? ఎవరి ఇష్టానుసారం వాడు వదిలిపెట్టేసేసి రైతుకి ఏం తెలుస్తుంది? ఈ మొత్తం వరి వేసేస్తే నాకు ఇన్ని పుట్లు వస్తుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది అంటే చివరికి కళ్యాణంలోకి వచ్చిన తర్వాత కొనడం మానేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి, అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఆలోచించాలి, రైతులు కూడా ఆలోచించాలి. మన పంట ఇంత వేస్తున్నాం, అది ప్రభుత్వం కొంటుందా కొనదా? దానికి ప్రత్యామ్నాయంగా మనం 10 ఎకరాలు వరేసే బదులు 5 ఎకరాలు వరేసి 5 ఎకరాలు వేరే పంటలు, వాణిజ్య పంటలు పండించండి. 5 ఎకరాల్లో 1 ఎకరం ఏముంది, బనానా వేయండి, అరటి వేయండి, 2 ఎకరాలు అరటి వేయండి, ఆకులు అమ్ముకోవచ్చు, గెల్లు అమ్ముకోవచ్చు, మంచి ఇన్కమ్ కూడా వస్తుంది కదా. 3 సంవత్సరాల వరకు ఒకే మరి పొలంలోని పంట తీసుకోవచ్చు. దానికే అంత ఇబ్బందికరమైనది కూడా కాదు కదా. కొంత మ్యాంగో వేసుకోవచ్చు, కొంత ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు. ఒక ఫార్మర్ నేనేం చెప్తున్నా అంటే, ఒక ఉద్యోగస్తుడికి నెలకు ఒక్కసారి జీతం, రైతు తలుచుకుంటే ప్రతినిత్యము ఇన్కమే ఉంటుంది.
ఆ, రోజువారీ పంట రోజువారీ ఇన్కమ్ వచ్చేలాగా వీక్లీ వన్స్ ఇన్కమ్ వచ్చే విధానం, మంత్లీ వన్స్ కానీ 6 months వన్స్ ఇన్కమ్ వచ్చేలాగా రైతు ప్లాన్ చేసుకుంటే రైతు ఎవరి మీద ప్రభుత్వం మీద ఆధారపడకుండా బ్రతకమని నేను రైతులకు కూడా సూచనలు ఇస్తుంటాను. నా వరకు అయితే ఇప్పుడు నాగార్జున చూడండి, గారు గత 35 సంవత్సరాలుగా వ్యవసాయం చేసి మేడం చెప్పండి. నాగార్జున గారు మీరు చెప్పండి. అంటే చెప్పండి. ఇప్పుడు ఇదే కాదు ప్రతి సంవత్సరం అధికారంలోకి రాగానే తెలంగాణలో అయితే గత సంవత్సరం, ఈ ఉమ్, సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం వచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా సరే రైతులు ఇదే సమస్య ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారు. నేను అయినప్పటికీ అదే కూడా చెప్తున్నా. మీలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది సక్సెస్‌ఫుల్ మోడ్‌లో ఉన్నారు. సరే ఎందుకు రైతులు ఇంకా వరి దగ్గరే ఆగిపోతున్నారు? ప్రభుత్వం ఇచ్చే బోనస్‌ల మీద ప్రభుత్వం కొంటుందని ఎందుకు ఎదురు చూస్తారు? దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? వాళ్ళకి కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది గదా! మీలాంటి వాళ్ళు చూస్తే అవును. ఎందుకు వెనకంజ వేస్తున్నారు? ఈ విషయంలో ప్రభుత్వాల మీదే ఎందుకు డిపెండ్ అవుతున్నారు? రీజన్స్ ఏమై అదే ఉండొచ్చు? అదే చెప్పాను కదా. వరి అనేది లేజీ మ్యాన్ క్రాప్ అనేది నినాదం. ఎందుకంటే నాటేదానికి ట్రాక్టర్ దున్నేదానికి వాడికి ఎకరాకంత ఎన్న ఇచ్చేస్తే వాడు దున్నిపోతాడు. నాటేదానికి ఇంతకు దానికి లంసంగా ఇంత ఎకరాకి ఇంత అనేది అమౌంట్ వేసి నాటిపోతాడు. కానీ నీళ్లు పెట్టేవాడు పెడుతూ ఉంటాడు. వారి లాస్ట్లో వారి కోత మిషన్లు వస్తే కోయాల్సి వస్తుంది. రైతు కూడా కొంత లేజీతనంతో వరిని ప్రోత్సహించడానికి దిగుతున్నాడు. మేము రైతులు కోరుకునేదంటే మన కుటుంబం వ్యస్తవ్యస్తం అయినప్పుడు ఎవరు కాపాడడం లేదు, ఏ ప్రభుత్వం కూడా రాదు. మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంటే మనమే ఆదరించుకోవాలి. కాబట్టి ప్రత్యామ్నాయం మనమే చూసుకోవాలని నేను రైతు సోదరులకు కూడా మనవి చేస్తుంటాను. ఎందుకంటే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో ఈ రోజు మనం కొబ్బరికాయ కూడా కొంటున్నాం. కొబ్బరికాయ ఇక్కడ వచ్చింది సూపర్ మార్కెట్లో వచ్చేసి ఆ, 25 రూపాయలు కొబ్బరికాయ అమ్ముతుంది. అదే పల్లెటూరు 30 రూపాయలు అమ్ముతుంది. ఎక్కడి నుంచి? పల్లెటూరు రైతు దగ్గర పండే కొబ్బరికాయ సిటీకి వచ్చి సిటీ నుంచి పల్లెటూరుకి వస్తుంది. ఆ కొబ్బరికాయని మనం కొంటున్నాం. అలా కాకుండా మనం చుట్టూ 4 కొబ్బరి చెట్లు వేసుకుంటే ఇన్కమ్ వస్తుంది కదా. మన తెలంగాణ ప్రాంతంలో కొబ్బరికాయలు రాదంటారు. మా పొలంలో చూడండి, కోస్తాలు కాదు కేరళ కన్నా కూడా కొబ్బరికాయలు బాగా వస్తాయి. ఎందుకంటే మన ప్రాంతం అనుకూలంగా ఉంది. కొబ్బరి చెట్లు వేసుకోరు. వరి వేసిన తర్వాత పొలం మొత్తం బీడే ఉంటుంది. మళ్ళీ వరి వేస్తుంటారు. ప్రతి సంవత్సరం నష్టపోతూనే నష్టాల్లోనే గడుపుతున్నాం. కానీ లాభసాటిగా రైతు కూడా ఆలోచించుకోవాలి. రైతుకి సూచనలు ఎవరు ఇవ్వాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అయ్యా, నీకున్న 5 ఎకరాలలో ఇంతవరకు నువ్వు వరి, మిగతాది వాణిజ్య పంటలు పండించుకో. ఈరోజు మిల్లెట్స్ ఉన్నాయి. రాగికి మంచి ధర ఉంది, సజ్జలు బాగా ధర ఉన్నది, కొర్రలకు ధరలు బాగున్నాయి. వెనకటి కాలం అయితే వాటికి ధర ఉండేది కాదు. ఈ రోజు మిల్లెట్స్ అందరూ వాడుతున్న మిల్లెట్స్ దొరకకుండా అనేక మంది అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మంచి విటమిన్ ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్ ఉందని. దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోత్సహించాలి. తద్వారా రైతుని మార్పు చెందాలి. లేదు కొంచెం ఇన్నోవేటివ్ ఫార్మర్స్ గా ఉండేవాళ్ళు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ గా కొంతమంది రైతులను తీసుకొని ప్రభుత్వం ఆ స్టేట్ రిసోర్స్ పర్సన్ ని మండలాల వారిగా ఎడ్యుకేట్ చేయమని చెప్పితే కూడా మార్పు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అంతకుముందు కొంత 8 years బ్యాక్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు నన్ను స్టేట్ రిసోర్స్ పర్సన్ గా తీసుకొని అన్ని మండలాలకు వెళ్ళి ఎడ్యుకేట్ చేసాం. ఇలా పంటల సరళి మారిస్తే బాగుంటుంది, మాకు ఈ పంట రానే రాదన్న భూములలో కూడా ఎలా పండించాలో చూపించాం. ఇప్పుడు మా ఫామ్ ఉంది, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అని మేధావి శాస్త్రవేత్తలందరూ అందరూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో సహా చెప్పిన వాళ్ళే. అలాంటి పొలంలో ఈ రోజు పండిస్తున్నాం కదా. ఏలకలు పండిస్తున్నాం, మిరియాలు పండించుకుంటున్నాం, మరి కాఫీ పండించుకుంటున్నాం, అలాగే ఒక్క కూడా పండించుకుంటున్నాం, తమలపాకు పండించుకుంటున్నాం, మరి మ్యాంగో ఉంది, బనానా ఉంది, పసుపు వేసి ఉంటాం, వెజిటబుల్స్ ఉంటాయి, లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని మార్పులు తీసుకోవాలంటే ముందు రాబోయే పంటకి ఇన్కమ్ మనం ముందు ఎలా పెట్టుకోవాలి. ప్రతిదీ అప్పు చేసి వరికి పెడుతున్నాం, మళ్ళీ వచ్చినప్పుడు అమ్మినప్పుడు ఆ డబ్బులు రానప్పుడు ఏం చేస్తున్నాం? కష్ట నష్టాల్లో మళ్ళీ ఆర్థికంగా దిగజారిపోతున్నాం. ఇప్పుడు మేము చెప్పడం అంటే ఈ ప్రత్యామ్నాయ పంటల ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మళ్ళీ ప్యాడీకి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఏ ప్రభుత్వం ఇచ్చే లోన్ల మీద కూడా ఆధారపడకుండా రైతు బ్రతకచ్చు. ఇప్పుడు గత 35 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 రుణం తీసుకుని బాగలేదు, ఈవెన్ రైతు బంధు రుణమాఫీ కూడా లేదు. అయినా సస్టైనబుల్ గా బతుకుతున్నాం కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రోజు రాబోయే చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్స్ అన్ని సజెస్ట్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ లాంటివి చూస్ చేసుకుంటే ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది. మీరు అన్నట్టు లేజీ, మీరు చాలా క్లియర్ గా డీటెయిల్ గా చెప్పారు కాబట్టి, మరి ఇటువంటి క్రాప్స్ మిగిలిన సెలెక్ట్ చేసేటప్పుడు వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? రైతు అఫోర్డ్ చేయగలదా? అండ్ మీది వేరు, ఇట్లా ఎక్కువ మంది మీరు అన్నట్టు ఈ క్రాప్స్ కి మళ్ళీ వాటికి మార్కెట్ ఎలా ఉంటుంది? కొనే ఆస్కారం, ఆ డౌట్స్ కి వాళ్ళ మైండ్స్ లో కూడా రన్ అవుతాయి కదా, దానికి ఎట్లా పరిష్కారం? అవును, ఇప్పుడు పరిష్కారం దానికి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిల్లెట్స్ అనేది ప్రతి చోట ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ప్రతి ఒక్క మండలం స్థాయిలో కూడా బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎఫ్ఈఓస్ పెట్టారు, ఫార్మర్ ఫెడరేషన్ ఉన్నాయి. ఫార్మర్ ఫెడరేషన్ ద్వారా అమ్మొచ్చు, ఎఫ్ఈఓస్ ద్వారా అమ్మొచ్చు, లేదు ఇండివిజువల్ గా అమ్మొచ్చు.
ఈ రోజు ఆర్గానిక్, అందులో ఈ రోజు మన వాళ్ళు అంటే అంతా కెమికల్. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక సైడ్ నుంచి చెప్తున్నారు, రాబోయే రోజుల్లో మనకు కెమికల్ ఇబ్బంది అనేకంగా ఉంటుందని. ఈ రోజు విషం లేని ఆహారం కావాలి కదండి. ఒకప్పుడు ఫుడ్ సెక్యూరిటీ లేని రోజుల్లో మనం ఏం చేసామంటే సో కెమికల్ వాడి పండించడం జరిగింది. ఈ రోజు ఆ పరిస్థితిలో భారతదేశానికి ఆ పరిస్థితి లేదు. ఫుడ్ సెక్యూరిటీ అనేది బాగా ఉంది. మనం కూడా టెక్నాలజీ పెరిగా, మనకు కూడా నాగరికత పెరిగింది, మనకు కూడా ఆర్థిక వ్యవస్థ కూడా మన భారతదేశం కూడా నిలదొక్కుని ప్రపంచ దేశాల్లో పోటీ పడుతున్నప్పుడు ఇప్పుడు యూరోప్ కంట్రీస్ లో మామూలుగా కెమికల్ ఫుడ్ అనేది బ్యాన్ చేశారు కదా, ఎవరు తీసుకోవడం లేదు కదా. రాబోయే రోజుల్లో ఇదే కెమికల్ ఫుడ్ కుక్కలు నక్కలు తినడానికి కూడా, పందులు తినడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి ఇప్పుడే రైతు సోదరులు కూడా మేల్కొని ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ నేచురల్ ఫార్మింగ్ కానీ చేసి కొంత డెవలప్ చేసుకుంటే ఆర్గానిక్ లో పండిన రైతుకి ఎలాంటి కష్టాలు లేవు. ఇప్పుడు ఆర్గానిక్ ద్వారా పండిస్తున్న రైతులు ఏ రైతు నష్టపోవడం లేదు. తన ఇంటికే వచ్చి అనేక డిమాండ్లతోటి కొనుక్కొని పోతున్నారు. ఒక వాట్సాప్ మెసేజ్ లోనే ఎంత బియ్యమైనా కొనుక్కొని పోతున్నారు నిజాయితీగా పండిస్తున్నప్పుడు. అలాంటప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో నేచర్ ఫార్మింగ్ చేయాలి, భూమిని బలోపేతం చేసుకోవాలి. ఈ రోజు తినే ఆహారం కలుషితం, తాగే నీరు కలుషితం, మనం దేనికోసం బతుకుతున్నాం తెలియదు, పీల్చే వాయువు కలుషితం. ఎందుకోసం? ఎంత డబ్బులు ఉన్నదని కాదు, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాం అనేది కావాలి కదా. ఇంతకు ముందు మన హైదరాబాద్ లో నిమ్స్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఇలాంటివి ఉండేవి. ఎక్కడ ఒక చోట వెటర్నరీ హాస్పిటల్ ఉండేవి. ఈ రోజు గల్లీ కార్పొరేట్ స్కూల్స్ ఎన్ని వచ్చాయి, హాస్పిటల్స్ కూడా అన్ని వచ్చాయి కదా, బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ట్. చెప్పండి మేడం. ఫైనల్లీ ఒక్క క్వశ్చన్, దీంతో చర్చ ముగిద్దాం. అదేంటంటే మనం బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్. సరే, మీరు అనుకున్నట్టు ఇప్పటి నుంచి మళ్ళాలనుకుంటే రైతులు చేంజ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఏమో తమ రికార్డు స్థాయిలో కొనుగోలు చేశానని చెప్పడం, ఇంకో పక్కన ప్రతిపక్షాలేమో ధాన్యం తడిసిపోవడం, గన్నీ బ్యాగ్స్ లేదు, ఇటువంటి కొరత చెప్పడం. మీరు మామూలుగా ఈ స్టేట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సెల్లింగ్ లో ఫాల్ట్ అనేది కేంద్రం ఇచ్చేటువంటి కోటా లిమిట్ వల్ల ఏర్పడిందా, లేకపోతే స్థానికంగా ఈ మొత్తాన్ని మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయినట్టున్నారు? ఎక్కడ అసలు ఫాల్ట్ ఉంది యాజ్ ఫర్ as గవర్నమెంట్ స్ట్రక్చర్ ఇస్ కన్సర్న్? కేంద్రం ఎంత కోటా ఇచ్చిందో పక్కకు పెడితే రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రైతు ఏం చేసుకుంటాడని పండించి కళ్ళలో పోసుకొని రోడ్డు మీద పోసుకునేసి తన భార్య పిల్లల్ని ఊరేసుకొని రావమంటారా? రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదా? ప్రభుత్వం ప్రత్యామ్నాయం ముందుగానే మీరు ఆలోచించాలి కదా. ఇంత ధాన్యం పండిస్తే నేను ఎకరాలు ఇంత వస్తుంది అనేది మనకు తెలుసు కదా. ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాడు రేటు ఫిక్స్ అయితే మనం ఆమోదిస్తున్నాం. ఒక అగ్గిపెట్టి తయారు చేసుకునేవాడు అగ్గిపెట్టికి మందు ఎంత, పొలం ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, వ్యాట్ ఖర్చు ఎంత అని చెప్పి లాభం పెట్టుకొని అమ్ముతున్నాడు. రైతుకి ఆ భరోసా లేదు కదా. ఆ భరోసా కావాలంటే ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఫుడ్ సెక్యూరిటీ ప్రతి ఒక్క రైతుకే కాదు, సమాజానికి మొత్తం ఫుడ్ సెక్యూరిటీ ఉన్న రైతు అస్తవ్యస్తాలతో అల్లాడడం ఎంతవరకు సబబు? కాబట్టి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదని కాకుండా ప్రభుత్వాలు మొత్తం కూడా రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని కొని రైతుని బలోపేతం చేయాలి. రైతు కంట్లో నీళ్లు చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు అకాల వర్షాలతోటి ఇంటికి వచ్చే ధాన్యం, ఈ రోజు నాకు ఇన్ని బస్తాలు వడ్లు వచ్చాయి, రేపు మార్నింగ్ రేపు ఉదయానికి నాకు ఇంత డబ్బులు వస్తున్నా అన్న లెక్క పెట్టుకున్న రైతు ఆ మొక్కలు కానీ మరి ప్యాడీ కానీ కళ్ళంలో నానిపోయి భార్య పిల్లలు ఎంత క్షోభాలు అనిపిస్తున్నారండి. ఇదే విధంగా వ్యవస్థ కొనసాగితే భారతదేశానికి ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందా? అందరూ రైతు ఇదే విధంగా అయితే రైతుల వ్యవసాయాన్ని ఒకసారి బ్యాన్ చేస్తే ఏమవుతుంది? ఒక్క సంవత్సరం రైతులు కానీ వెనక్కి తిరిగితే దేశానికి ఆహార భద్రత ఎలా కల్పిస్తుంది? ఈ రోజు ఆహార భద్రత లేకుండా అనేక రాష్ట్రాలు, దేశాలు ఎలా ఆ వ్యవస్థ లోపం వల్ల లాస్ట్ ఇయర్ చూసారు కదా, శ్రీలంక ఎంత సంక్షోభం అనుభవించింది. కాబట్టి రైతు నష్టపోకుండా రైతుని బ్రతికించాల్సిన అవసరం ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేది కాకుండా అందరూ కలిసి రైతుకు సహకారాన్ని అందించి రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని వెంబడే కొనుగోలు చేసి రైతుకి సకాలంలో డబ్బులు అందించి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం కాదు. రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు రైతు కష్టాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. ఇప్పుడు రైతు కళ్యాణికి తీసుకొచ్చి కళ్ళాలలో పోసిన ధాన్యాన్ని తీసుకొని ఏం చేస్తాడండి? అది ఎక్కడ పెట్టుకోవాలి? తనకేమైనా గోడౌన్ ఉందే? మరి గోడౌన్లని ఏం చేసాయి? తీసుకెళ్లి గోడౌన్లో భద్రపరచాలా? రేటు ఉన్నప్పుడు అమ్మాలా? లేదు. ఆ ముడి సరుకుని ఏం చేయాలి? అనేక రకాలుగా ఉంది కదా. ఈరోజు వాల్యూ అడిషన్ చేయాలి. రైస్ ఉంది, దాన్ని ఉప్మా రవ్వ కింద తయారు చేయొచ్చు, బాయిల్డ్ రైస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని
కెమికల్ గా కూడా వాడేదానికి అనేక రకాల రైస్ కూడా వాడుతున్నారు. ఆ విధంగా వాడచ్చు. ప్రత్యామ్నాయం ఒకే పంట వేయకుండా ఈ విధంగా మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఏమని చెప్పొచ్చు. పలు రకాల పంటలు పండించినప్పుడైతే రైతు నష్టపోడు కదా. ఈ రోజున అందరూ కలిసి రైతును అనేకలందం చేసి వీళ్ళు పప్పం గడుపుకోవడానికి మేమైతే చేసాం మీరైతే చేసాం అనేది కాకుండా రైతులను సకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షాన్ని పాలకపక్షాన్ని అందరిది ఉంది. అందరూ కలిసి రైతుని సంక్షోభంలో నుంచి బయటకు నెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది లేకుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే రోహిణి కార్తీకం అయిపోయింది. ఇప్పుడు వచ్చే కార్తీలో నారు పోసుకోవాలి. మళ్ళీ రైతు ఎలా సంసిద్ధం అవుతాడు మళ్ళీ పంటలకి? కాబట్టి రైతు దగ్గర ఉన్న ధాన్యాన్ని ఇమ్మీడియట్గానే ప్రభుత్వాలు కొనాల్సిన బాధ్యత ఉంది. దానికి ప్రతిపక్షాలు సహకరించాలి, ప్రభుత్వం సహకరించాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరించి రైతు ధాన్యాన్ని కళ్ళంలో లేకుండా కొని రైతు కష్టాలు తీర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేది నా ఉద్దేశం. కానీ ఇక మీదట ప్రత్యామ్నాయంగా కూడా ముందుగానే రైతుల్ని హెచ్చరిక చేసి మీరు ఎంత చేయండి, మిగిలింది మిక్స్డ్ క్రాపింగ్ సిస్టంలో పండి అనేక రకాలు ఉన్నాయి, వాణిజ్య పంటలు ఉన్నాయి, వరే కాదు కదా, ప్రత్యామ్నాయం అనేక ఉన్నాయి కదా. ఫ్రూట్ బేరింగ్ క్రాప్స్ వేసుకోవచ్చు, ఫ్లోరికల్చర్కి పోవచ్చు, మరి పత్తి పురుగులు పట్టు పురుగులు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మిర్చి వేసుకోవచ్చు, అన్ని ఉన్నాయి కదా. మిల్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నంత డిమాండ్ ఎక్కడో లేదు కదా. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి, కేరళ నుంచి తెప్పిస్తున్నాం, తమిళనాడు నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో మిల్లెట్స్ మనకు సరి ఎక్కడ ఉన్నాయి? మనం తీసుకొచ్చిన కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి తీసుకొస్తున్నాం. మనం ఎందుకు పండించుకోలేకపోతున్నాం? ఒకటి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరత్నం గారు, ఓవరాల్ గా చెప్పాలంటే రైతు ఏ సమస్య ఉన్నా అది కేంద్రమైన, ప్రతిపక్షమైన, ఇప్పుడు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా సరే దీనిలో ఒక్కరని కాదు చేస్తున్నారు. దాంతో పాటు అగ్రికల్చరల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతుకి సజెస్ట్ చేయాలి ఈ విషయంలో ఎటువంటి క్రాప్స్ వేయాలి, ఎలా ఉంటే వాళ్ళ మంచిగా ప్రొడ్యూస్ చేయగలుగుతారని. సో థ్యాంక్ యూ నాగరత్నం గారు. ధన్యవాదాలు.